ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రాశివారు నవంబర్ నెలలో తలరాతను మార్చుకునే సమయం వచ్చేసింది. ఇప్పటి వరకు మీరు అడ్డుకున్న ప్రతికూల శక్తులు బలహీనపడ్డాయి. మీకు అర్థం కాని రీతిలో జరిగిన నష్టాలు, మీపై పడిన ఒత్తిళ్లు, మీరు చేసిన పుణ్య పనుల ఫలితం ఇవ్వకపోవడం. ఈ రాశి వారికి నవంబర్ నెల చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నెలలో రెండు ప్రధాన గ్రహాలైన సూర్యుడు మరియు కుజుడు మీ రాశిపై ప్రత్యేక ప్రభావం చూపబోతున్నారు. మొదటిగా ఈ రాశి అధిపతి అయిన సూర్యుడు నవంబర్ 22 డిసెంబర్ ఎండ్ వరకు అనురాధ నక్షత్రంలో ప్రవేశించడం మీకు మాకు శుభ సంకేతం. నవంబర్ 20 నుండి ఈ రాశి వారికి 7 శుభవార్తలు మరొకటి గొప్పవి. ఇవి చిన్న మార్పులు కావు, మీ జీవితానికి వెలుగునిచ్చే పెద్ద అడుగులు. మీ అదృష్టం తిరిగి పుంజుకుంటున్నడానికి స్పష్టమైన సంకేతాలు. ఈ నవంబర్ 20 నుంచి ఈ రాశి వారి అదృష్టం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టు పైకి ఎగిరి ఉంటుంది. ఇంతకాలం ఆగిపోయిన శుభ ఫలితాలు అన్నీ ఒక్కొక్కటిగా మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇక్కడ చెప్పబోయే 7 శుభవార్తలు సాధారణమైనవి కాదండి. ఇవి మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలిగిన పెద్ద శుభ సంకేతాలు. నవంబర్ 20 నుండి ఈ రాశి వారి జీవితం నిజంగా ఒక కొత్త మలుపుకు చేరుకుంటుంది. ఇంతకాలం మీరు అనుభవించిన ఒత్తిళ్లు, ఆలోచనలు, బంధాల్లోని గందరగోళం, డబ్బులు నిలిచిపోవడం, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ మీకు ఎందుకు వచ్చాయి, ఎందుకు ఇన్ని కష్టాలు ఎదురయ్యాయి అని మీరు మీ మనసులో ఎన్నిసార్లు అనుకున్నారు. కానీ నవంబర్ 20 నుంచి గ్రహస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఇప్పటి వరకు సూర్యుడు, బుధుడు, కుజుడు మీపై పెట్టిన ఒత్తిడి తగ్గిపోతుంది. ముఖ్యంగా సూర్యుడు అనుకూలంగా రావడం అంటే మీ రాశికి వెలుగు తిరిగి చేరినట్లండి. ఇది చిన్న విషయం కాదు. ఈ రాశి వారికి ఇది అసలు శక్తి. ఈ తేదీ నుండి మీరు అనుభవించే మార్పులు ఒక్కొక్క రోజు మీకు కొత్త ఆశను, కొత్త ప్రేరణ తీసుకురావడం మొదలవుతుంది. ఇన్నాళ్ళుగాను మీరు ఎదురు చూస్తున్న ఆ ఒక్క బ్రేక్ ఈ కాలంలోనే వచ్చే అవకాశం చాలా ఎక్కువ. మీరు ఉత్సాహం కోల్పోయినా మీ అదృష్టం మాత్రం పూర్తిగా కోల్పోలేదు. అది కేవలం ఆలస్యమైందంతే. ఇప్పుడు ఆలస్యానికి ముగింపు. ఈ కాలంలో ఈ రాశి వారి ముందుగా అనుభవించేది మానసిక శాంతి అండి. మీ మనసులో చాలా కాలం నుండి నిండిపోయిన బెంగ, భయం, ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా తగ్గిపోతాయి. మీరు మీ మాటలో ధైర్యం తిరిగి పొందుతారు. ఇంట్లో చిన్న చిన్న వాదనలు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యులతో అనన్యత పెరుగుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఉన్న అసౌకర్యాలు తగ్గిపోతాయి. ఎవరికైనా మధ్య దూరం ఉంటే ఈ సమయంలో తగ్గడానికి మంచి అవకాశం ఉంటుంది. డబ్బు విషయంలో కూడా మీకు చాలా మంచి మార్పులు మొదలవుతాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బులు, ఎవరితోనో కష్టంగా ఉన్న లావాదేవీలు, మీకు రావాల్సిన పేమెంట్స్ ఇవన్నీ ముందుకు కదిలే సూచనలు కనిపిస్తాయి. ఇలా ముందుకు కదిలే ఫైనాన్షియల్ ఎనర్జీ అంటే భవిష్యత్తులో పెద్ద లాభాలకు బీజం పడినట్టే. ముఖ్యంగా వ్యాపారం చేసే ఈ రాశి వారికి కొత్త కస్టమర్లు, కొత్త డీలింగ్స్, పాత కాంటాక్ట్స్లో తిరిగి స్పందించడం, అప్రక్షిత లాభాలు వచ్చే సందేహం బాగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మీ జీవితం ఎలా ఉండబోతుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు శ్రద్ధగా చూడండి. మీ జీవితం ఎలాంటి మార్పు గురి కాబోతుందో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మరొక చిన్న విన్నపం. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే భగవంతుడి మీద భక్తితో, విశ్వాసంతో చేసే కృష్ణ అని చెప్పి కామెంట్ చేయండి. ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో చాలా మంచి పరిణామాలను అనుభవిస్తారు. పనిలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉన్నతాధికారులు మీ పని పట్ల సానుకూలంగా మాట్లాడడం మొదలు పెడతారు. ఎవరికైనా ప్రమోషన్స్ ఆలస్యం అవుతే అది ఇప్పుడు కదలడం మొదలయ్యే శక్తి ఉంది. ఇంటర్వ్యూలకు వెళ్ళిన వారికి మంచి రిజల్ట్ వచ్చే సమయం. దీర్ఘకాలంగా ఉద్యోగం వచ్చిన వారికి ఆశించిన శుభవార్త వెంటపడే అవకాశం ఉంది. సూర్యుడు అంటే గౌరవం, ప్రతిష్ట, ఆత్మవిశ్వాసం. అనురాధ నక్షత్రం అంటే విజయానికి, కృషికి, పట్టుదలకి ప్రతీక. ఈ రెండు కలిసి రావడం అంటే ఈ రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అనేక విషయాల్లో అద్భుతమైన పరిణామాలు మొదలవుతాయి. పాత సమస్యలు సిద్ధపడడం, మీ మాటపై ఇతరుల నమ్మకం పెరగడం, మీరు చెప్పిన ప్రతి వాక్యం అదనపు బరువు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఈ దశలో జరుగుతాయి. ముఖ్యంగా గత చాలా నెలలుగా ఎదుర్కొన్న చట్టపరమైన సమస్యలు, ఆస్తి సమస్యలు, వాదనలు, భూ వివాదాలు, కోర్టు కేసులు ఇవన్నీ కూడా ఏదో ఒక రూపంలో సర్దుమనడం ప్రారంభమవుతుంది. మీ దారి ఎన్నాళ్ళగానో అడ్డుకున్న రహదారిలో ఒకటి తర్వాత ఒకటి తెరుచుకున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మొత్తంగా నవంబర్ 20 తర్వాత ఈ రాశి వారి జీవితం 2 దారులతో సాగుతుంది. ఒక దారి సూర్యుడిచ్చే శుభాలు, ఎదుగుదల, అవకాశాలు. ఇంకొక దారి కుజుడు అస్తమయం ద్వారా వచ్చే టెన్షన్స్,
ఖర్చులు, సంబంధాలలో చిన్న గండాలు. మీరు సైలెంట్గా కూల్గా ఈ సమయం దాటితే సూర్యుడిచ్చే శుభం మీ జీవితాన్ని మారు స్థాయికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో గుర్తింపు, క్రియేటివ్లో పెద్ద అవకాశాలు, మీ పేరు వెలుగులోకి రావడం, మీ ప్రతిష్ట పెరగడం, ఇవన్నీ కూడా నవంబర్ 20 తర్వాతే మొదలయ్యే శుభ సంకేతాలు. ఇదే సమయంలో సూర్యుడు ఈ నక్షత్రంలో ఉండడం వల్ల కళారంగం, మీడియా రంగం, రచనా రంగం, యూట్యూబ్, సినిమాటిక్స్ ఫీల్డ్, డిజిటల్ మార్కెటింగ్, మీడియా ప్రెజెన్స్ ఉన్న వారికి ప్రత్యేకంగా మంచి ఫలితాలు వస్తాయి. మీ టాలెంట్ ముందుకు తీర్చే వ్యక్తులు, అవకాశాలు, పరిస్థితుల్లో మీ వైపు తిరిగి చూడడం మొదలవుతుంది. మీ మాటలు దూగతం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరెక్కడికి వెళ్ళినా ఈ వ్యక్తి ఏదో ప్రత్యేకం అన్నట్టుగానే ఇతరులకు అనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో ఒక ముఖ్యమైన గ్రహబలం మీకు సవాలు కూడా ఇస్తుంది. మీ ముఖంలోని నడకలో, మీ చూపులో, మీ మాటలో ఒక రాజ స్వభావం కనిపించకుండా ఉండదు. మీరు ఉన్న చోట మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు. మీరు లీడర్షిప్తో జన్మించిన వారు. మీలో ఉన్న ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రభావ శక్తి మామూలు న్యాచురల్ గిఫ్టెడ్. ఎవరికి తక్కువ కాదని చెప్పేది మీ జన్మ హక్కు. మీ న్యాయం, మీ నిజాయితీ, మీ అభిప్రాయంపై మీ నిలబడే తీరు అన్నీ కూడా మీ మాటకు గౌరవం రావడం మీ రాశి స్వభావం. మీ పక్కన వారిని కాపాడంలో మీరు ముందుంటారు. కానీ అవమానం మాత్రం సహించరు. మీరు ప్రేమ నిజమైనది, మీ ద్వేషం నిజమైనది. మీరు ద్రోహం చేసేవారు కాదు, కానీ మీరు ద్రోహం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోరు. మీ జీవితంలో మీరు ఎదగడం కేవలం శ్రమ వల్ల కాదు, మీ అంతర్ముఖ శక్తి వల్ల. ఈ నవంబర్లో ఆ శక్తి మరింత వెలుగు చూస్తుంది. ఈ రాశి వారు పుట్టుకతోటే నాయకత్వ గుణాలు కలిగి ఉంటారు. ఏ పని వచ్చినా ముందుండి నడిపించాలన్న ఆత్మవిశ్వాసం వీరంతా సహజంగానే పెంచుకుంటారు. నవంబర్ 20 తర్వాత ఈ నాయకత్వం మరింత బలంగా బయటపడుతుంది. ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోవాలో అనుమానపడ్డా కూడా ఇప్పటి వరకు ఇదే సరైన దారి అని ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. వారి మాటలోని స్పష్టత, ఆలోచనల దృఢత్వం, నిర్ణయంలో పవర్, ఇవన్నీ కూడా ఈ కాలంలో మరింత పెరిగి ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మరింత రాజసంగా మార్చేస్తాయి. అసలుకి ఈ రాశి వారికి ఉన్న పెద్ద బలం ఆత్మవిశ్వాసం. ప్రపంచానికి తెలియకపోయినా తమ మనసులో మాత్రం ఒక మాట స్పష్టంగా ఉంటుంది: నేనెంతో కష్టపడి నాకు కావాల్సింది నేను దేవగలను అని. ఈ ధైర్యం ఈ కాలంలో వారికి శుభాలను వరుసగా తెచ్చిపెడుతుంది. చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడే స్వభావం క్రమంగా తగ్గిపోతుంది. ముందుగా భయపడే పని కూడా ఇప్పుడు సులభమవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరు ప్రోత్సహించాలి, ఎవరైనా నమ్మాలి అనిపించదు. తమపై నమ్మకం పెరిగినప్పుడే ఈ రాశివారు జీవితం సరిగ్గా ముందుకు కదులుతుంది. వాస్తవానికి ఈ రాశి వాళ్ళ మనసు ఎంతో పెద్దది. ఎవరు అడిగినా సహాయం చేస్తారు. ఎవరైనా సరే కష్టంలో ఉన్నారని తెలిసినా సరే వారి దగ్గరికి వెళ్ళి చేయూత ఇస్తారు. కానీ ఈ మంచితనంతో పాటు కొంచెం అహంకారం కూడా కలిసి ఉంటుంది. నవంబర్ 20 తర్వాత శుభాలు ఎక్కువగా రావడం వలన ఆ గర్వం కొంచెం బయటపడే అవకాశం ఉంటుంది. ఆ కారణంగా మాట కొంచెం కఠినంగా మారడం, ఎదుటి వాళ్ళను చిన్న చూపు చూడడం, నా మాట చివరి అనే ధోరణి రావడం బట్టి చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కూడా కోపం, అహంకారం తగ్గించగలిగితే మీ వ్యక్తిత్వం అందరికీ ఇష్టమయ్యేలా ప్రకాశిస్తుంది. కాబట్టి వీరి మాటకు బలం ఉంటుంది. వారు మాట్లాడే ప్రతి మాటకు ఒక పవర్ ఉంటుంది. ముఖ్యంగా నవంబర్ 20 తర్వాత మీరు చెప్పే మాటలు ఇంట్లో వాళ్ళు, ఆఫీసుల వాళ్ళు, వ్యాపారంలో పెద్ద ప్రభావం చూపుతాయి. కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం మాట కాస్త కఠినమవుతుంది. ముందున్నది ఎవరు, ఏ సందర్భంలో ఎవరితో మాట్లాడుతున్నారో ఆలోచించకుండా నేరుగా మాటలు పేల్చేస్తారు. ఈ సమయంలో ముందు ఆలోచించు, తర్వాత మాట్లాడు అనే అలవాటు పెంచుకుంటే మీ మాటే మీ అదృష్టం కదిలించే శక్తిగా మారుతుంది. ఈ రాశివారి మరో ముఖ్యమైన లక్షణం నమ్మకం. ఒకసారి ఎవరికైనా సరే ఉదయం తెలిసి ఇస్తే వారిని చివరి వరకు నిలబెట్టుకుంటారు. మాట ఇచ్చినా వెనక్కి తిరగరు. సంబంధాలలో ఈ నమ్మకం మరి ఎంతో బలంగా ఉంటుంది. నవంబర్ 20 తర్వాత ముఖ్యంగా సంబంధాల విషయంలో శుభం పెరుగుతుంది. దూరమైన వ్యక్తులు దగ్గర అవ్వడం, మాట్లాడకపోయిన వాళ్ళు మళ్ళీ మాట్లాడడం, కుటుంబంలో శాంతి పెరగడం వంటి మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రాశి వారి ప్రేమను కూడా హృదయం నిండుగా ఇస్తారు. తమ జోడిని ఎంతో నిజాయితీగా ప్రేమిస్తారు. ఏది తప్పుడు, ఇది నిజం అన్నదాన్ని చెప్పడంలో దాచగలిగిన అలవాటు వీరికి ఉండదు. అందుకే ప్రేమలో కూడా సంబంధాల్లో బలపడే అవకాశం ఉంది. లక్ష్యం సాధించే విషయంలో ఈ రాశివారు రాజీలు చేసేవారు కాదు. ఒకసారి ఏదో ఒక్క పని చేయాలని నిర్ణయించుకుంటే దాన్ని పూర్తి చేయకుండా విడిచిపెట్టరు. ఇది కారణం నవంబర్ 20 తర్వాత వాళ్ళు చేసే ప్రతి పని ఫలితంగా మారుతుందని. ఉద్యోగంలో ఉన్నవారికి ఇది సరైన సమయం ఎదగడానికి, తన ప్రతిభను నిరూపించుకోవడానికి, పెద్దవారి దృష్టిలో పడడానికి. వ్యాపారం చేసేవారికి
గతంలో కోల్పోయిన అవకాశాలు మళ్ళీ తలుపు తడతాయి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. పని మీద ఫోకస్ పెరగడంతో ఆలోచనలు కూడా చాలా స్పష్టంగా మారుతాయి. డబ్బు విషయానికి వస్తే ఈ రాశి వారు డబ్బు వచ్చినప్పుడు పెద్ద మనసుతో ఖర్చు చేస్తారు. ఎవరి కోసమైనా సరే ఖర్చు చేయడంలో వెనుకాడరు. కానీ ఈ కాలంలో డబ్బు చేతికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండడంతో ఎక్కువ ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే నవంబర్ 20 తర్వాత డబ్బు వస్తుంది కాబట్టి మరింత పొదుపు చేసుకోవాలి అనే ఆలోచనతో ఉండడం చాలా ముఖ్యం. డబ్బు నిలబడడం, సొమ్ము పేరుకుపోవడం ఈ కాలంలోనే ప్రారంభమవుతుంది. నవంబర్ 20 నుంచి ఈ రాశి వారి జీవితంలో ఒక బలమైన మలుపు మొదలవుతుందండి. సూర్యుడు అనురాధ నక్షత్రంలో ప్రవేశించడం, కుజుడు తన సొంత రాశి అయిన వృచ్చికంలో అస్తమించడం, ఈ రెండు పెద్ద గ్రహశక్తులు కలిసి రాగా ఈ రాశి వారికి ఒకవైపు శుభాలు, మరోవైపు కొన్ని పరీక్షలు కూడా ఎదురవుతాయి. మొదట శుభాలను చూసుకుంటే సూర్యుడు అనురాధ నక్షత్రంలోకి రావడం అంటే ఇదే మీకు గౌరవం, హోదా, ప్రతిష్ట పెరిగే సమయం. మీరు ఏ పని చేపట్టినా మీ అని అడిగే రోజులు పూర్తయ్యాయి. ఇప్పుడు మీ వల్లే జరిగింది అని చెప్పించే సమయం మొదలైంది. ఇంతకాలంగా నిలిచిపోయిన పాత సమస్యలు, కోర్టు కేసులు, పెండింగ్ అఫైర్లు, డాక్యుమెంట్ లేదా ప్రాపర్టీస్ సంబంధించిన విషయాలు నెమ్మదిగా పరిష్కార దిశగా కదలడం మొదలవుతుంది. ముఖ్యంగా రచన రంగంలో, కళారంగంలో లేదా క్రియేటివ్లో ఉన్న ఈ రాశి వారికి ఇదొక బంగారు అవకాశం. సూర్యుడు మీ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తాడు. నాయకత్వ లక్షణాలను బయటపడతాయి. మీరు మీ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మీ మాటకు బలం ఉంటుంది. కొత్త వ్యక్తులు, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు, వీళ్ళ నెట్వర్క్ పెరిగి పెద్దదవ్వడం మొదలవుతుంది. కానీ అంతేకాకుండా కుజుడు అస్తమించడమే కొత్త కఠినత తీసుకొస్తుంది. ఇది 4వ ఇంట్లో జరగడం వలన కుటుంబ శాంతి కొంత దెబ్బతినే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకి ఇంట్లో టెన్షన్స్ రావచ్చు. మీరు తప్పు చేయకపోయినా బ్లేమ్ మీద పడే పరిస్థితి రావచ్చు. వ్యాపారం చేస్తే కొద్దిగా గడ్డి పోటీ ఉంటుంది. కొంతమంది మీరు మించి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తారు. లాభాలు వచ్చిన ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా విలాసాల కోసం, లైఫ్ స్టైల్ కోసం మీరు అనవసరంగా ఖర్చు చేసే ప్రమాదం ఉంది. ఆరోగ్యపరంగా ఒత్తిడి, అలసట, నిద్రలేమి, గ్యాస్ సమస్యలు రావచ్చు. కానీ కుజుడు అస్తమైన తర్వాత అంటే డిసెంబర్ మొదటి వారానికి చేరుకునేసరికి కుటుంబంలో కొత్త శాంతి, భాగస్వామితో బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ సమయంలో మీకు మీ జీవిత భాగస్వామి ద్వారా 3 సపోర్ట్ బాగా లభిస్తుంది. మరొక ముఖ్య విషయం, ఈ రాశివారు వ్యాపారంలో నెంబర్ 1 అన్నది నిజమే. ఎందుకంటే వారి స్వభావంలో ఉన్న నాయకత్వం, ఆత్మవిశ్వాసం, ఆర్గనైజింగ్ స్కిల్స్ ఈ పవర్ ఏ రాశికి ఉండదు. నవంబర్ 20 తర్వాత ఆ రిలేషన్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. ఒకే మాటతోనే మీ ముందున్నది మార్చగలిగే శక్తి వస్తుంది. మీ ప్రజెన్స్కి పవర్ పెరుగుతుంది. మీరు ఎక్కడున్నా సరే మీ మాట వినిపిస్తుంది. మీకు సరైన గౌరవం దక్కుతుంది. మీరు విమర్శించిన వాళ్ళే తిరిగి మీ దగ్గరికి వస్తారు. పాత సమస్యలు ముగుస్తాయి. కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ప్రాపర్టీ, డబ్బు, కెరియర్ ఆల్ పాజిటివ్ మూమెంట్. నవంబర్ 20 నుండి ఈ రాశివారు నిజంగా జీవితం మారిపోయినట్టు అనుభవిస్తారండి. ఇది మాటలు కాదు, మీ మీద ఉన్న శని, రాహు ప్రభావంలోని భారాలు క్రమంగా తగ్గిపోవడం వల్ల వచ్చే అసలైన మార్పు. ఇంతకాలం మీరు ఏ పని చేసినా మధ్యలో ఆగిపోవడం, మీపై మీరు నమ్మకం కోల్పోవడం, మీ మాటలు పట్టించుకోకపోవడం, మీరు చెప్పిందే తప్పు అని చూసే పరిస్థితులు, ఇవన్నీ మీ మనసులో ఒక మూలలో చాలా పెద్ద భారంగా పేరుకుపోయాయి. కానీ ఇప్పుడు ఆ భారమే తగ్గిపోతుంది. మీ మనసు ఒకసారిగా తేలిక పడిపోయిందంటే అదృష్టం దానికదే దాడి చేసినట్టు. అదే మీకు జరుగుతుంది. నవంబర్ 20 నుంచి మీరు పెట్టే ప్రతి అడుగు వెనక్కి చూసే అవసరం కూడా రాదు. ఎందుకంటే మీరు గతంలో నిలిచిపోయిన చోటు నుంచి మొదలు పెట్టడం కాదు, కొత్త స్థాయిలో నుంచి ప్రారంభించబోతున్నారని గ్రహాలు చెప్తున్నాయి. నవంబర్ 20 నుంచి మీ జీవితంలో మొదటిగా కనపడేది కష్టాలు కరిగిపోవడం. ఇంతకాలం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకో ఒక్క అడ్డుపడినట్టు, ఒక అదృష్ట శక్తి మీ మార్గాన్ని బ్లాక్ చేసినట్టు అనిపిస్తుంది. అది పని కావచ్చు, డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదో ఒక అనుకొని ఆటంకం అనుభవించుంటారు. ఇప్పుడు ఆ గడ్డి నిరోధాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు మాట్లాడిన మాటకు విలువ, చేసిన పనికి ఫలితం లభిస్తుంది. మీ మార్పు మీకు మళ్ళీ పుట్టినట్టుంది అనే ఫీలింగ్ని ఇస్తుంది. అదృష్టం తెచ్చుకుంటుంది. చిన్న చిన్న చర్యకే పెద్ద ఫలితం. గత 2 నెలల్లో మీరు ఎంత శ్రమ చేశారో దానికన్నా తక్కువ శ్రమ పెట్టిన ఇప్పుడు ఎక్కువ ఫలితం వచ్చే ఇది అదృష్టం తెచ్చుకోవడమే. ఉదాహరణకి మీరు ఏదైనా పని చేయడానికి రెడీ అవుతుంటే ఎవరో ఒకరు ముందే పంపినట్టుగా లాభకరమైన అవకాశం వస్తుంది. ఉద్యోగంలో మీరు పేనే ముందుకొస్తుంది. ఇంట్లో చెప్పిన మాట వెంటనే జరిగిపోతుంది. ఒక చిన్న మాట, ఒక చిన్న మీటింగ్,
ఒక చిన్న ఐడియా కూడా అనుకొని రీతిలో మిమ్మల్ని ఎదుగుదలకు తీసుకెళ్తుంది. నవంబర్ 20 నుండి ఈ లక్కీ బ్రేక్ రోజుకొకసారి మీరు అనుభవిస్తారు. మీ మాటకు బలం. ఇంతకాలం మీరు ఎంతగా బాధ చెప్పినా, ఎంత మంచి మాటలు మాట్లాడినా ఎదుటివారు పట్టించుకోకుండా వేరే దారిలోనే వెళ్ళేవారు. మీపై ప్రజలు అర్థం చేసుకోకుండా నిర్ణయాలు తీసుకునేవారు. కానీ నవంబర్ 20 తర్వాత పరిస్థితి మారిపోతుంది. మీ మాటే చివరి మాటగా ఉండే పరిస్థితులు వస్తాయి. మీ మాట వినడం వలన ఎదుటివారికి లాభమనే వారు గ్రహిస్తారు. ఇంట్లో మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. ఆఫీసులో మీ మాటకు ఒక్క మాటతో ఎట్టి మిమ్మల్ని బలమైన వ్యక్తిగా చూస్తుంది. మీ విజయంకు, మీ నిర్ణయాలకు ప్రజలు సపోర్ట్ చేస్తారు. మీ కళలకు రూపం. నిలిచిపోయిన పనులు ముందుకు కదలడం. ఈ రాశివారు కళలు ఎంత పెద్దవి అయినా వాటిని నిజం చేయడానికి ప్రయత్నాలు ఆపరు. కానీ ఈ మధ్యకాలంలో అనేక అడ్డంకుల వలన మీ ప్రోగ్రెస్ నిలిచిపోయింది. ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది అనే సందేహాలు మీ మనసులో తిరుగుతూ వచ్చాయి. నవంబర్ 20 నుంచి మీరు వెనక్కి నెట్టిన ప్రతి కళ, ఇంటి మార్పు, బిజినెస్ ఆరంభం, ఉద్యోగ మార్పు, విదేశీ విషయాలు, ఆస్తి ప్లాన్ ఇవన్నీ కూడా కదలడం మొదలవుతుంది. మీకు ముందుగా కనిపించని ఒక కొత్త మార్గం ఇప్పుడు ప్రత్యక్షమవుతుంది. మీరు ముందుకు వేయలేకపోయిన స్టెప్ ఇప్పుడు సులభంగా వేయగలుగుతారు. జీవితానికి వెలుగు. మనసులోని భయం, ఒత్తిడి తొలగిపోవడం. ఈ రాశివారు బయటకి ధైర్యంగా కనిపించిన హృదయంలో ఎంతో బాధ దాచినా ఎవరికి చెప్పరు. కానీ ఈ నెల నుంచి మీ మనసులోని భారమే ముందుకు తగ్గిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే బాధలు మోయడం మానేసి భవిష్యత్తును నమ్మడం మొదలు పెడతారు. భయం, అనుమానం, కలత ఇవన్నీ తగ్గిపోతాయి. మీ మనసులో ఒక వెలుగు, ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక ధైర్యం నిండిపోతుంది. మీరు ముందుగా ఆగిపోయిన చోట ఆ ఆశ మళ్ళీ పుడుతుంది. నవంబర్ 20 నుంచి ఈ రాశి వారి అదృష్టం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టుపైకి ఎక్కేలా ఉంటుంది. ఇంతకాలం ఆగిపోయిన శుభ ఫలితాలు అన్నీ ఒక్కొక్కటిగా మీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇక్కడ చెప్పబోయే 7 శుభవార్తలు సాధారణమైనవి కాదండి. ఇవి మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలిగిన పెద్ద శుభ సంకేతాలు. ఇక్కడ చెప్పబోయే 7 శుభవార్తలు సాధారణమైనవి కాదు. ఇవి మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలిగిన పెద్ద శుభ సంకేతాలు. అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే శుభవార్త. నవంబర్ 20 తర్వాత ఈ రాశి వారి మొదటి పెద్ద శుభవార్త డబ్బు విషయంలోనే ఉంటుంది. ఎవరితోనూ చిక్కుకుపోయిన డబ్బు, మీరు అడిగిన ఇవ్వని బాకీలు, మీకోసం ఆమోదానికి వెళ్ళి ఆగిపోయిన ఫైల్స్, పెండింగ్లో ఉన్న పేమెంట్స్ ఇవన్నీ కూడా కదలడం మొదలవుతాయి. మీరు ఎప్పుడు రాని డబ్బు ఇప్పుడు వచ్చేలా అని అనుకునే వాటి మీద సానుకూల మార్పులు వస్తాయి. ఈ కాలంలో మీ అదృష్టం డబ్బు విషయంలో తిరిగి తెచ్చుకుంటుంది. ప్రత్యేకంగా వ్యాపారం చేసే వాళ్ళకి అర్ధాంతరంగా వచ్చిన లావాదేవీలు పూర్తవడం, కొత్త ఆర్డర్లు రావడం, ఇబ్బందులు పెట్టిన ఫైనాన్షియల్ బ్లాకులు తొలగిపోవడం కనిపిస్తుంది. ఈ శుభవార్త అనేది మీ ఆర్థిక ప్రగతికి మొదటి బలమైన మార్పు. ఇదొక. రెండవది, ఉద్యోగంలో మేపు పెరగడం, గుర్తింపు రావడం. ఈ కాలంలో ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఒక బలమైన శుభవార్త వస్తుందండి. మీ పనిని గుర్తించడం, ఇంతకాలం మీరు పనిచేసిన శ్రమపడ్డ మీ మీద ఎవరు మాట్లాడలేదన్న భావన ఉంటే ఇక నవంబర్ 20 తర్వాత అది మారిపోతుంది. మీ మాట వినబడుతుంది. మీ పని గురించే మాట్లాడతారు. ఉన్నతాధికారులు మీపై సానుకూలంగా స్పందిస్తారు. మీరు తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలకే మంచి ప్రశంసలు వస్తాయి. ఎవరికైనా ప్రమోషన్స్ ఆలస్యమైతే ఇప్పుడు ఆ ఫైల్ కదులుతుంది. ఇంటర్వ్యూలకు వెళ్తే మంచి జవాబులు వస్తాయి. ఉద్యోగం మారమని చూస్తున్న వారికి ఇది బంగారు సమయం. నిజంగా ఈ శుభవార్త మీ కెరియర్లో పెద్ద చరిత్రను సృష్టించే అవకాశం ఉంది. ఇక మూడవది, వ్యాపారంలో కొత్త అవకాశాలు, కొత్త దారులు తెరుచుకోవడం. ఈ రాశివారు స్వభావంగా నాయకత్వం ఉన్నవాళ్ళు, నిర్ణయాలు తీసుకోగలిగిన వారు. ఈ గుణాలు నవంబర్ 20 నుంచి మరింత వెలిగిపోతాయి. వ్యాపారం చేసే వాళ్ళకి ఇది అత్యద్భుతమైన శుభవార్త అండి. కొత్త కాంట్రాక్టర్లు, కొత్త డీల్స్, కొత్త ప్రాజెక్టులు మీ వైపుకు వస్తాయి. పాత కస్టమర్లు తిరిగి కనెక్ట్ అవుతారు. నిలిచిపోయిన డీలింగ్స్ మళ్ళీ మొదలవుతాయి. మీరు అడగకుండానే అవకాశాలు మీ దారిలోకి వస్తాయి. ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి ఇది సరిగ్గా సరిపడే సమయం. ముఖ్యంగా విదేశీ వ్యాపారం, ఆన్లైన్ సర్వీసులు, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి పెద్ద శుభవార్తలు కనిపిస్తాయి. నాలుగవది, కుటుంబంలో శాంతి, అన్యోన్యత పెరగడం. ఇంతకాలం ఇంట్లో ఏదో ఒక చిన్నపాటి ఉద్రిక్తత, అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్, చిన్నపాటి మాటల తేడాలు ఇవన్నీ మీ మనసుకు బాధ కలిగించి ఉంటాయి. కానీ నవంబర్ 20 నుంచి ఇంట్లో చాలా పెద్ద శుభవార్త వస్తుంది. శాంతి. తల్లిదండ్రులతో, జీవిత భాగస్వామితో, పిల్లలతో, బంధువులతో ఉన్న చల్లదనం తగ్గిపోతుంది. ఇంట్లో నవ్వులు, ప్రశాంతత, ప్రేమ, అర్థం చేసుకునే వాతావరణం తిరిగి వస్తాయి.
మీరు చెప్పే మాటలకి ఇంట్లో వాళ్ళే ముందుగా స్పందిస్తారు. మీ శ్రేయస్సు గురించి ఆలోచించే మంచి శక్తి ఇంటికి మళ్ళీ చేరుతుంది. కుటుంబానికి గురించే శక్తి మీలో పెరుగుతుంది. 5వది, పిల్లలకు శుభ ఫలితాలు, మంచి అవకాశాలు, పిల్లల చదువు, ఉద్యోగం, హయ్యర్ ఎడ్యుకేషన్, విదేశీ అవకాశాలు, పరీక్షలు ఏవైనా సరే విషయంలో ఉన్న ఆందోళనలు తగ్గిపోతాయి. నవంబర్ 20 తర్వాత పిల్లల విషయంలో ఒక పెద్ద శుభవార్త ఈ రాశి వారికి తప్పకుండా వస్తుంది. పిల్లలు తమ పని పట్ల మరింత దృష్టి పెడతారు. పరీక్షల మంచి రిజల్ట్, పరీక్షలపై చదువుపైన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇది కూడా ఏమైనా ఉన్నా కానీ మీ విదేశీ చదువు కోరుకున్నా కానీ ఆ పిల్లలకు మంచి సూచన కనిపిస్తుంది. పిల్లల పురోగతి చూడడం ఈ రాశి వారికి ఇదొక ఉపయోగకరమైన శుభ సంకేతం. 6వ శుభవార్త, ఆస్తికి సంబంధించిన శుభ నిర్ణయాలు, స్టాక్ అయిన ప్రాపర్టీ వర్క్స్ క్లియర్ అవ్వడం, ఇళ్లకు, భూములకు, ప్లాట్లకు నిర్మాణానికి, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఏ ఇబ్బందులున్నా నవంబర్ 20 నుంచి శుభ మార్పులు మొదలవుతాయి. మీరు అనుకున్న ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం, చాలా కాలంగా రావాల్సిన పేపర్ వర్క్, రుణాలు ఇవన్నీ కూడా మీకు ముందుకు కదలడం మొదలవుతుంది. ఇంతకాలం ఆగిపోయిన ప్రాపర్టీ రిలేషన్షిప్ అంతా కూడా పని వేగంగా కూడా దిద్దుబాటు లేకుండా జరిగిపోతుంది. మీ చేతిలో ఉండే చిన్న ఆస్తులు కూడా భవిష్యత్తులో పెద్ద లాభాలకు దారి చూపే సూచనలు కనిపిస్తాయి. 7వ శుభవార్త, ఆరోగ్యానికి ఊరట, మానసిక ప్రశాంతత తిరిగి రావడం. కొంతకాలంగా మీ ఆరోగ్యం, మీ మెంటల్ స్టేట్పై చాలా ఒత్తిడి పడింది. మీ శరీరమే కాదు, మనసు కూడా అలసిపోయింది. కానీ నవంబర్ 20 నుంచి మీ శరీరంలో మానసికంగా ఒక మంచి ప్రశాంతత కలుగుతుంది. శత్రువుల ఆలోచనలు, వ్యర్థ భయాలు, భావోద్వేగ తడబాట్లు తగ్గిపోతాయి. శక్తి పెరుగుతుంది, ఉత్సాహం తిరిగి వస్తుంది. చిన్న మెడికల్ సమస్యలు తగ్గిపోతాయి. తలనొప్పి, ఒత్తిడి, గుండెదడ, యాంగ్జైటీ లాంటి సమస్యలు మెరుగుపడతాయి. ఈ ఆరోగ్య ఊరట ఈ రాశి వారికి జీవితంలో చాలా కీలకం. శరీరం బాగుంటే పని వేగం కూడా బాగుంటుంది కదా. అయితే ఈ కాలంలో మీ గర్వం పెరిగితే, కోపం ఎక్కువైతే, డబ్బు వచ్చిందని వెంటనే ఖర్చు చేస్తే, సంబంధాల్లో స్పష్టత లేకుండా సైలెంట్గా ఉంటే ఈ మంచి సమయం వృధా అవుతుంది. అంతే. కాబట్టి నవంబర్ 20 తర్వాత ఈ రాశి వారికి శుభాలు బాగా ఉన్నాయి, కానీ చిన్న జాగ్రత్తలు తప్పనిసరి. అయితే ఈ కాలంలో మీ గర్వం పెరిగితే, కోపం ఎక్కువైతే, డబ్బు వచ్చిందని వెంటనే ఖర్చు చేస్తే, సంబంధాల్లో స్పష్టత లేకుండా సైలెంట్గా ఉంటే మీ మంచి సమయం వృధా అవుతుంది. అంతే. కాబట్టి నవంబర్ 20 తర్వాత ఈ రాశి వారికి శుభాలు భారీగా ఉన్నాయి, కానీ చిన్న జాగ్రత్తలు తప్పనిసరి. జాగ్రత్తలు పాటిస్తే గ్రహాలు మీకోసం మిరాకిల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. జాగ్రత్తలు పాటిస్తే గ్రహాలు మీకోసం మిరాకిల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నవంబర్ 20 నుంచి ఈ రాశివారు నిజంగా జీవితం మారిపోయినట్టు అనుభవిస్తారు అండి. ఇది మాటలు కాదు. మీ మీద ఉన్న శని, రాహు ప్రభావం, మీ భారాలు క్రమంగా తగ్గిపోవడం వల్ల వచ్చే అసలైన మార్పు. ఇంతకాలం మీరు ఏ పని చేసినా మధ్యలో ఆగిపోవడం, మీపై మీ నమ్మకం కోల్పోవడం, మీ మాటలు పట్టించుకోకపోవడం, మీరు చెప్పింది తప్పు అని చూసే పరిస్థితులు, ఇవన్నీ మీ మనసులో ఒక మూలలో చాలా పెద్ద భారంగా పేరుకుపోయాయి. కానీ ఇప్పుడు ఆ భారమే తగ్గిపోతుంది. మీ మనసు ఒకసారి తేలిక పడిపోయిందంటే అదృష్టం దానికి దారి చూపినట్టు. అదే మీకు ఇప్పుడు జరుగుతుంది. నవంబర్ 20 నుంచి మీరు పెట్టే ప్రతి అడుగు ముందుకు లాక్కెళ్తుంది. వెనక్కి తిరిగి చూసే అవకాశం రాదు. ఎందుకంటే మీరు గతంలో నిలిచిపోయిన చోట నుంచి మళ్ళీ మొదలు పెట్టడం కాదు, కొత్త స్థాయిలో ప్రారంభించబోతున్నారని గ్రహాలు చెప్తున్నాయి. నవంబర్ 20 నుంచి మీ అదృష్టం బలంగా పనిచేయకపోయిన కాలం మొదలవుతుందండి. ఇంతకాలం నిలిచిపోయిన జీవితం మళ్ళీ గాడిలో పడడం అంటే ఆ వేగాన్ని సరిగ్గా వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యం. శుభం ఎక్కువగా ఉన్నప్పుడు మనుషుల నుంచి వచ్చే పరీక్షలు కూడా పెరుగుతాయి. అదృష్టం తెచ్చుకున్నప్పుడు మనకున్న చిన్న చిన్న అలవాట్లే పెద్ద సమస్యలు చేస్తాయి. అందుకే ఈ కాలంలో ఈ 5 జాగ్రత్తలు ఈ రాశి వారికి బంగారపు నియమాలు. వీటిని పాటిస్తే మీ శుభం 10 పెరుగుతుంది. పాటించకపోతే ఫలితాలు ఆలస్యమవుతాయి. ఇప్పుడు ఒక్కొక్క జాగ్రత్త ఎందుకు అత్యంత ముఖ్యమో పెద్దగా వివరంగా చూద్దాం. 1, కోపంతో మాట్లాడకండి. మీ కోపం మీ శుభాన్ని తగ్గిస్తుంది. ఈ రాశి వారి స్వభావంలో నేరుగా చెప్పే తీరు, నిజం మాట సూటిగా చెప్పడం సహజం. కానీ ఈ సమయంలో మీ మాట శక్తి, మీ మాటే ఆకర్షణ, మీ మాటతోటే పని జరగబోతుంది. అలాంటి సమయంలో చిన్న కోపం కూడా పెద్ద నష్టానికి దారితీస్తుంది. మీరు కోపంతో ఒక్క మాట మాట్లాడితేనే ఎదుటివారు వెంటనే బాధపడే అవకాశం ఉంది. ఆఫీసులో ఉన్నవారు మీరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ మాటకు అంత బలం ఉంది కాబట్టి దాన్ని సాఫ్ట్గా ఉపయోగిస్తే
పెద్ద పెద్ద పనులు సులభంగా జరుగుతాయి. కానీ అదే కోపంగా మాట్లాడితే మీరు కట్టుకున్న మంచి ఎనర్జీ ఒక్కసారిగా పోతుంది. అందుకే నవంబర్ 20 తర్వాత మీ కోపం తగ్గితే అదృష్టం మీకోసం రెట్టింపు వేగంతో పనిచేస్తుంది. 2. గర్వం పెరిగే అవకాశం ఉంది. దాన్ని తగ్గించండి. శుభకాలంలో ఈ రాశి వారికి వచ్చే పెద్ద ప్రమాదం ఇదే. మంచి జరుగుతుంటే, ప్రజలు మీ మాట వింటుంటే, మీకు పేరు ప్రతిష్ట పెరుగుతుంటే చిన్నగా అయిన లోపల నాకు వచ్చినది నా వల్లే అనే ఫీలింగ్ అనుకుండా పెరుగుతుంది. ఇది సహజం కానీ ప్రమాదకరం. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు ఇచ్చే శుభ ఫలితాలు ఒక బ్లెస్సింగ్. దాన్ని వినమ్రతతో స్వీకరించాలని గ్రహాలు సూచిస్తున్నాయి. గర్వం పెరిగితే సంబంధాలు దూరమవుతాయి. మీ వెనుక ఉన్నవారు మౌనంగా వెనక్కి వెళ్తారు. ముఖ్యంగా ఆఫీసులో మీరు మాట్లాడే డోన్ కారణంగా మీరు అందరి దూరం పెరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీ మాట సైలెంట్గా, అహంకారం లేకుండా మామూలుగా ఉంటే మీ అదృష్టం అద్భుతంగా పనిచేస్తుంది. 3. డబ్బు వచ్చినంత మాత్రాన వెంటనే ఖర్చు చేయొద్దు. ఇది టెస్ట్ టైం. నవంబర్ 20 తర్వాత ఈ రాశి వారికి డబ్బుతో సంబంధం ఉన్న కొన్ని శుభ సమాచారాలు రావచ్చు. నిలిచిపోయిన డబ్బు రావడం, కొత్త ఇన్కమ్ రావడం, ఒక పెద్ద పేమెంట్ క్లియర్ అవ్వడం, ఇవన్నీ అన్నీ జరిగే టైం. కానీ ఇక్కడే జాగ్రత్త అవసరం. ఈ డబ్బు మీరు ఖర్చు చేయడానికి కాదు, భవిష్యత్తు కోసం స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోవడానికి వచ్చింది. వెంటనే షాపింగ్, అన్నెసెసరీ కొనుగోలు, ఇంపల్స్ డిసిషన్ చేసుకునే అలవాటు ఉంటే ఆపేయండి. డబ్బును పెట్టుబడిగా పెట్టండి. సేవింగ్స్పై దృష్టి పెట్టండి. ఈ సమయం మీ ఫైనాన్షియల్ లైఫ్ మార్చగలదు. డబ్బు వస్తుంది కానీ దాన్ని ఉంచుకోవడం, దాన్ని పెంచుకోవడం మన జాగ్రత్త మీదే ఆధారపడి ఉంటుంది. 4. ఎవరి రహస్యాలను బయటపడినప్పుడు మీ సంబంధాలను రక్షించి పాయింట్. ఇది చాలా ముఖ్యమైన జాగ్రత్త. ఈ కాలంలో మీ మాటకు బలం ఉంది. మీరు చెప్పినదే నిజమని కూడా అందరు నమ్మే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఎవరైనా మీకు నమ్మకం పెట్టుకొని చెప్పిన మాటలని బయట పెట్టేసిన చిన్న విషయం పెద్దదైపోతుంది. అన్నెసెసరీ మిస్అండర్స్టాండింగ్స్, ఫైట్స్ రావచ్చు. మీ మీదే బ్లేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మీ శుభాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఎవరి వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, ఆఫీస్ సీక్రెట్స్ ఈవెన్ చిన్నవైనా మీరు బయట చెప్పకపోతే మీపై విశ్వాసం బలపడుతుంది. ఆ విశ్వాసమే వచ్చే రోజులలో మీకు పెద్ద అవకాశాలు తెస్తుంది. 5. సంబంధాల్లో స్పష్టతతో మాట్లాడండి. మీ సైలెన్స్ అపార్థాలు తెచ్చిపెడుతుంది. మీరు ఈ రాశివారు కదా, మీరు భావాలను దాచుకొని బయటకి ఎక్కువగా చెప్పరు. కానీ నవంబర్ 20 తర్వాత ఈ అలవాటు చిన్న మిస్అండర్స్టాండింగ్స్కి, అన్నెసెసరీ డిస్టర్బెన్స్కి, భావోద్వేగాలకి కారణమవుతుంది. మీరు మాట్లాడే మాట బలంగా ఉంది. అందుకే పాజిటివ్గా చెప్పండి. మీ కోరికలు, మీ అవసరాలు, మీ సమస్యలు స్పష్టంగా చెప్పండి. దూరంగా ఉండకండి. మీరు స్పష్టంగా మాట్లాడితే మీ ఇంట్లో శాంతి వస్తుంది. ఆఫీసులో టీం మీద నమ్మకం పెరుగుతుంది. సంబంధాలు బలపడతాయి. ఇది మీ ఓల్డ్ ఫ్యూచర్కి చాలా ముఖ్యమైనది. మొత్తానికి ఈ కాలం ఈ రాశి వారికి పునర్జన్మ లాంటిది. ధైర్యం పెరుగుతుంది. మాటకు బలం వస్తుంది. సంబంధాలు బాగుపడతాయి. పని మీద ఫోకస్ రెట్టింపు అవుతుంది. శుభవార్తలు వరుసగా వస్తాయి. మీ జీవితంలో వెలుగు మళ్ళీ పుంజుకొని మీ ప్రతిభకు సరైన స్థానం వచ్చే సమయం ఇదే. నవంబర్ 20 నుంచి మీరు వేయే ప్రతి అడుగు ముందుకెళ్తుంది. వెనక్కి చూసే అవకాశం ఉండదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.